నమస్తే అండి, నేను రజాక్. ఏఆర్ రెహమాన్ గారు భారతదేశం గురించి మతం ఆధారంగా తనకి అవకాశాలు తగ్గించేశారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది విన్న తర్వాత నేను కూడా ఆశ్చర్యపోయాను. మతం ఆధారంగా తగ్గితే కనుక మరి బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఈ ఖాన్స్ హవా ఎలా నడుస్తూ ఉంది. అలాగే సౌత్ స్టేట్స్కి వస్తే కనుక దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ళు, సో వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫాదర్ కూడా మంచి టాప్ యాక్టర్. వీళ్ళంతా కూడా తెలుగునాట సినిమాలు ఆడుతూ ఉన్నాయి, నార్త్లో కూడా ఇల్లు ఆడుతూ ఉన్నాయి. అతను దుల్కర్ సల్మాన్ ముస్లిం కదా, మరి అతని సినిమాలు కూడా ఆడకూడదు కదా. సో ముస్లింల మీద భారతదేశంలో ఒక నెగిటివ్ ప్రోపగండా చేయడం కారణంగా, కక్ష కట్టడం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏఆర్ రెహమాన్ గారు మాట్లాడడం జరిగింది. దీంతో ప్రజల దగ్గర నుంచి తీవ్రమైన స్పందన వచ్చింది. అక్కడ కాన్స్ని ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. అలాగే ఇటు పక్క వస్తే కనుక దుల్కర్ సల్మాన్ సౌత్ స్టేట్స్లో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వీళ్ళని ఎవరు కూడా ఏమనట్లేదు. రాజకీయాల పరంగా కూడా అన్ని పార్టీలతో ఉన్నారు. మరి అలాంటిది నిన్ను ఒక్కనే పర్టికులర్గా టార్గెట్ ఎందుకు చేస్తారు అని చెప్పేసి ప్రజలు మాట్లాడడం జరిగింది. ఇది వాస్తవమే కదా. ఆయన ఏమైనా కక్ష కట్టినాడా, కత్తి కట్టినారా ఆయన మీద? ఒకటి. రెండోది ఏంటంటే అవకాశాలు ఎందుకు తగ్గుతాయి. దేవిశ్రీ ప్రసాద్కి అవకాశాలు లేవు అనుకున్నంత స్థాయిలో తమతో కంపేర్ చేస్తే. మిక్కేజే మేయర్కి లేవు. అనేక మంది టాలీవుడ్కి సంబంధించినటువంటి తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించిన అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్స్కి అవకాశాలు లేవు. ఆర్పి పట్నాయక్ గారు ఒకప్పుడు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు. మరి ఆయన మీద ఏం కక్ష కట్టినారు? ఆయన హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా. అలాగే ఆయన మహాభారతం లాంటి అతిపెద్ద కావ్యాన్ని, అతిపెద్ద గ్రంథాన్ని చాలా చక్కగా వివరిస్తూ, ఆయన వాయిస్ ఓవర్ ఇస్తూ చాలా అద్భుతమైన వీడియోలు చేశాడు కదా. మరి ఆయనకు అవకాశాలు కల్పించాలి కదా. ఆయనకు అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు? సో ఇక్కడ కొంత కాలం అన్న తర్వాత ఫేడ్ అవుట్ అవ్వడం సర్వసాధారణం. ఒకప్పుడు ఇళయరాజా గారు రోజుకి అసలు పని లేకుండా, టైం లేకుండా పనిచేసేవాడు. మరి ఈ రోజు ఆ స్థాయిలో ఎందుకు లేవు? ఒకప్పుడు కోటి గారు అద్భుతంగా అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఎందుకు లేవు అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు హవా నడుస్తూ ఉంటుంది. దాన్ని పట్టుకొని నేను మతం ఆధారంగా నన్ను చూసి ఈ రోజున అవకాశాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇంటర్వ్యూలో మాట్లాడడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదనేది నా యొక్క ఒపీనియన్ కూడా. ప్రజలు అదే విధంగా చెప్పినారు. అది ఏ మతమైనా అయ్యి ఉండొచ్చండి. ఎందుకు ఇవ్వరు? టాలెంట్ ఉండి మంచి ఫామ్లో ఉంటే ఎవరెవరు దేనికోసం ఇవ్వరు? జానీ మాస్టర్ మీద రకరకాల ఎలిగేషన్స్ వచ్చినాయి. ఇష్టం వచ్చినట్టు అతను మాట్లాడినారు. తప్ప పక్కన పెడదాం. బట్ అతనికి అవకాశాలు వచ్చినా లేదా? ఇచ్చినారా లేదా? అటు పక్క బాలీవుడ్ వాళ్ళు కావచ్చు, ఇటు పక్క వచ్చేసి సౌత్ ఇండస్ట్రీలో తమిళ వాళ్ళు కావచ్చు, కన్నడ వాళ్ళు కావచ్చు, మలయాళం వాళ్ళు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, ఇస్తున్నారు కదా. ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు కదా. దీని మీద వచ్చేసి ఆయన గురువు గారు, మన తెలుగు వారైనటువంటి కోటి, రాజ్ కోటి అని చెప్పేసి వీళ్ళ సాంగ్స్ అయితే వచ్చిండే ఒకప్పుడు. బట్ వాళ్ళు విడిపోయినారు. కోటి గారి దగ్గర నుంచి స్పందన వచ్చింది. రెహమాన్ గారి గురువు, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గారి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించడం జరిగింది. రెహమాన్ లాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం ఊహించలేదని చెప్పేసి ఆయన స్పందించినాడు. ఆయన గురువు రెహమాన్ గారు జీవిత చరిత్రలో చూసుకుంటే కనుక ఏఆర్ రెహమాన్ గారు ఆయన పుట్టుకతో హిందువు, కానీ కొన్ని కారణాల రీత్యా ఆయనకు నచ్చి రిలీజియన్ చేంజ్ అయినారు. అది ఆయన ఇష్టం, దాంట్లో తప్పడానికి లేదు. కానీ ఏంటంటే చేంజ్ అయిన తర్వాత సో ఇంతకాలం బాగుండి ఇన్నేళ్ళు బాగున్న తర్వాత సో రీసెంట్గా మీరు చూస్తే కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ఆటుపోట్లు వచ్చినాయి. తనకి 2 పిల్లలు ఉన్నారు, అది కూడా ఆడపిల్లలు అనుకుంటా. వాళ్ళకు కూడా పెళ్ళి అయ్యే స్టేజ్కి వచ్చినారో పెళ్ళి అయిందో మరి బహుశా. అలాంటి తరుణంలో కూడా ఆయన తన భార్యతో పడక విడాకులు ఇచ్చుకున్నాడు. దానికి కూడా పలానా సమాజం అంటాడేమో నాకు ఆశ్చర్యం వేసింది. ఒకటేదే చెప్తానండి, మంచిగా చెప్పుకోవాలి. ఆయనకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కావచ్చు, మ్యూజిక్ గురించి నేను గొప్పగా చెప్తాను. నేను ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్. నేను ఎంజాయ్ చేస్తాను. కానీ ఏంటంటే అది అవకాశాలు వచ్చినప్పుడు మా మతం, అవకాశాలు లేకపోతే వేరే వాడి మతం కారణంగా మాకు అవకాశాలు ఇవ్వడం అనడం సమంజసం కాదు. అదే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి క్షమాపణ అయితే చెప్పినాడు. ఏఆర్ రెహమాన్ గారు క్షమాపణలు అయితే చెప్పినారు. బట్ కరెక్ట్ కాదు కదా. అది ఏ రిలీజియన్ అయినా సరే. సో ఆయన ముస్లిం అయినంత మాత్రాన ఇప్పుడు మనం 100% నేను సపోర్ట్ చేయాలని లేదు కదా. ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టరే. బట్ ఏంటంటే ఆయన చెప్పిన విధానం నాకు కూడా నచ్చలేదు. సో మొత్తానికి అయితే సొంత గురువు గారి దగ్గర నుంచి కూడా తీవ్రమైన స్థాయిలో కౌంటర్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏఆర్ రెహమాన్ గారు ఏమైనా స్పందిస్తారని చూడాలి.